శాడిస్ట్ బావ పార్ట్ 14. అభి నొప్పితో యుద్ధం చేస్తూ, నీ ఫ్రెండ్తో కలిసి పెద్ద సీన్ క్రియేట్ చేసావు కదా కింద, మళ్ళీ అతి కష్టంగా నవ్వు ఆపుకోవడం ఎందుకో మెంటల్ దానా. ఎప్పుడు చూడు నీ పని నీ వాగుడు నీదే, పట్టించుకో పక్క వాళ్ళు చెప్పేది. నిన్న కూడా అంతే, నీకు గుడ్ న్యూస్ చెప్పే గ్యాప్లో నెంబర్ బ్లాక్లో పెట్టావు అని అన్నాడు నెమ్మదిగా. ఏయ్, మైరా ఎందుకు ఇలా చేసిందో నాకు కూడా తెలీదు, ఇదేం నా ప్లాన్ కాదు అని అంది సితార సిన్సియర్గా. పోవే, నీ మాటలు వినడం ఎప్పుడో మానేశాను నేను అని అన్నాడు అభి లైట్ తీసుకున్నట్టు. సితార కోపంగా చూస్తూ, నువ్వు కూడా మాటలు మంచిగా రానివ్వు, లేదంటే ఇక్కడ నుండి తోసేస్తాను అని అంది సేమ్ అభిలాగే వేలు చూపిస్తూ. కానీ అభి సితారలాగా ఫింగర్ ఒకటి పట్టుకొని ఆగలేదు. తన వేస్ట్ చుట్టూ ఒక హ్యాండ్ వేసి బలంగా దగ్గరికి లాక్కున్నాడు. అతుక్కుపోయింది సితార అభికి. నచ్చలేదు అసలు తనకి అలా ఉండడం. చేతులు అడ్డంగా పెట్టి ముఖం దించుకుంది. వదులు అని అంది. వదలను అన్నాడు వెంటనే. నేను ఏడ్చేస్తాను అని అనగానే, ఏడ్చావు అంటే తోలు తీస్తా అని అన్నాడు. అప్పటికే సితార కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఏ, పళ్ళు పీకేస్తాను ఏడ్చావంటే, నోర్ముయ్ అని కసిరాడు. వస్తున్న ఏడుపును గొంతులో తొక్కిపెట్టి, ఎందుకురా నాకు జాబ్ ఇవ్వలేదు, నాకు తెలుసు లాస్ట్ 10 years నుండి ఫైనల్ స్టేజ్ వరకు వచ్చిన ఏ ఒక్కరిని రిజెక్ట్ చేయలేదంటే కంపెనీ. మరి నన్నెందుకురా పగబట్టిన పాములా కావాలని రిజెక్ట్ చేసావు అని అడిగింది చాలా అంటే చాలా ఎమోషనల్గా. సారీ పులి, కానీ నీకు ఈ జాబ్ కరెక్ట్ కాదు. నీకున్న ఫోబియాస్కి, నీ బ్రెయిన్ పడుతున్న మెంటల్ స్ట్రగుల్స్కి ఈ జాబ్లో నువ్వు ఉండటం వల్ల నీ హెల్త్ చాలా సివియర్ అవుతుంది. అంతవరకు రావడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఇండైరెక్ట్గా తను కష్టపడితే నేను చూడలేను అన్నట్టు. కానీ అదేం ఆలోచనకి రాని సితార కసిగా చూస్తూ, నా గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు, చూస్తూ ఉండు, అదే కంపెనీకి వస్తాను, నీ ముందే పదే పదే తిరుగుతాను అని ఛాలెంజ్ చేసింది. అప్పటికే చల్లని గాలి నలువైపులా వీస్తూ ఒక హాయి ఉపశమనాన్ని ఇస్తుంటే, ఆ గాలికి లూజ్గా వదిలిన సితార హెయిర్ అస్తవ్యస్తంగా మెలికలు తిరుగుతుంది. వాటిని నెమ్మదిగా చెవి వెనుకకు పెడుతూ, అది ఎప్పటికీ జరగదు బేబీ, నేనుండగా నిన్ను రానివ్వను. ఇక్కడే కాదు, అలాంటి జాబ్ నువ్వు ఎక్కడా చేయాలని చూసినా చేయనివ్వను. బిఫోర్ 7 ఇంటి దగ్గర ఉండేలా జాబ్ మాత్రమే చేయనిస్తాను అని అనగానే, అప్పటి వరకు అబ్బి చేతుల్లో ఉన్న సితార విసుగ్గా ముఖం తప్పించుకొని, నా లైఫ్ పైన నీ రూలింగ్ ఏంట్రా, లిమిట్స్లో ఉండు అని అంది. తక్షణం అభి సితార 2 బుగ్గలు ఒక చేత్తో నొక్కి పట్టుకొని, నా దగ్గర నోరెత్తుకు, నీ లైఫ్ పైన నేనే రూలింగ్ చేస్తా, ఇంకెవడూ ఆ సాహసం చేయలేడు, చెయ్యనివ్వను కూడా. ఎందుకంటే మామ నీ బాధ్యత నాకు మాత్రమే అప్పగించారు అని క్లారిటీ ఇచ్చాడు. బుగ్గలు బాగా నొక్కి పట్టుకోవడం వల్ల మాట రావడం లేదు సితారాకి. వదిలాడు. తన చీక్స్ రబ్ చేసుకుంటూ, బండ సచ్చినోడా, పిచ్చి సాకులు బాగానే చెప్తావు. ఏ రోజైతే నా డాడీకి మాట ఇచ్చావో అప్పటి నుండి ఏదో ఒక రీజన్తో నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నావు. గుర్తుందా ఆడిటోరియంలో ఒకసారి టీచర్స్ డేకి మేడం నన్ను స్పీచ్ చదవమని మాటలు రాసిస్తే దాన్ని రీప్లేస్ చేసావు. మేడమే కదా రాసింది అని నేను మొత్తం చదివాను. అందరూ నన్ను చూసి నవ్వితే మేడం మాత్రం నన్ను ఎన్ని తిట్టారో. ఆ రోజు నీ వల్లే ఏడ్చాను నేను అని జరిగిన గతంలో ఒక సంఘటన కళ్ళ ముందుకు తెచ్చింది. ఆ చెత్త సోదంతా పక్కన పెట్టి నేను చూసిన జాబ్ ఏడు అన్నాడు అభి ఆర్డర్ వేస్తున్నట్టు. సితార కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నాది చెత్త సోదా అని అడిగింది. అవునే, ఎప్పుడో గడిచిపోయింది, మైండ్లో ఉంచుకొని ఇప్పటికీ నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నేను ఆ తర్వాత చేసినవేవి నీకు గుర్తుండవు కదా. నా వల్ల నువ్వు బాధపడిన క్షణాలు తప్ప, నా వల్ల నువ్వు సేవ్ అయినవు పట్టించుకోవు. నువ్వే కాదు, మీ అమ్మాయిలంతా ఇంతే. మీకు కావాల్సినవి మాత్రమే గుర్తించుకొని మమ్మల్ని ఏడిపిస్తారు. అవసరం ఉంటే ఒకలాగా, లేకపోతే మరోలాగా. మా ఫీలింగ్స్కి ఎప్పుడు కేర్ చేయరు అని కసిరినట్టు అంటుంటే సితారకి అస్సలు మాటలు రావడం లేదు. నిజానికి తను ఏడవడానికి రెడీగా ఉంది. స్లీవ్లెస్ ఫ్రాక్ వేసుకుంది. చలిగా అనిపించి షోల్డర్స్ చుట్టూ చేతులేసి పట్టుకొని సన్నగా వణుకుతుంటే లైట్గా భుజాలను రబ్ చేసుకుంటుంది.
అభి మాట్లాడటం ఆపేసి తన వైపు చూపు తిప్పి పక్కకు చూస్తూ బ్లేజర్ బటన్స్ తీస్తున్నాడు. సితార కంగారుగా చూసి, ఓయ్ ఏం చేస్తున్నావు అని అడిగింది. అభి పట్టించుకోలేదు. కోట్ తీసి తన చుట్టూ వేయబోతుంటే వెనక్కి వేసింది అడుగు. అభి ఒక చేత్తో హిప్ పట్టుకొని ముందుకు లాక్కొని తన చుట్టూ బ్లేజర్ కప్పుతుంటే సితార దాన్ని తీసేస్తూ నాకేం అవసరం లేదు తీసేయ్ అని అంటూ చిన్న పిల్లలా మారం చేస్తుంటే చుప్ మాట్లాడావంటే నోట్లో పొడిచేస్తా అని గట్టిగా కసిరాడు. బెదిరింది పులి పాపం. కంట్లో నీళ్లు గిర్రని తిరిగాయి. చలి, పైగా చీకటి, అందులోకి ఏడవటం ఒకటి తోడైతే ఖచ్చితంగా అన్కాన్షియస్ అవుతుందని అర్థమై హ్యాండ్ హోల్డ్ చేసి పద అన్నాడు అభి. నేను రాను, నీతో అస్సలు రాను అని అభి చేతిపై కొడుతుంది సితార. పిచ్చి, పడిపోయేలా ఉన్నవే, ముందు హాస్పిటల్లో పడేస్తా, కళ్ళు తిరిగి పడిన తర్వాత నిన్ను ఇన్ని స్టెప్స్ కిందకి దింపాలంటే నాతో కాదు అని సితార ప్రమేయం లేకుండానే లాక్కెళ్తున్నాడు. అయినా సితార మాట వినకుండా వదలరా బండ సచ్చినోడా అని కొడుతుంటే కాళ్ళకి ఫ్రాక్ అడ్డుపడి ముందుకు పడబోయింది. ముందే మేల్కొన్న అభి ఫోర్స్గా తనని లాక్కున్నాడు తన వైపుకి. అభి ఒక మెట్టు కిందకు, సితార ఒక మెట్టు పైకి ఉండటం వల్ల దగ్గరగా లాగి పట్టుకునే ప్రక్రియలో సితార పెదాలు అభి పెదవులతో జత కలిశాయి. ఊహించని హఠాత్తు పరిణామానికి సితార కళ్ళు పెద్దవి అయితే అభి కళ్ళు మూతలు పడ్డాయి. వీళ్ళనే ఫోన్లో ఫోటో తీశారు మరొకరు. సితార కంటికొసన ఒక కన్నీటి చుక్క. బాగా దగ్గరగా ఉండటం వల్లనేమో కన్నీటి బిందువు స్పర్శ అభి చెంపను కూడా తాకింది. బుగ్గలను తాకుతూ నేలను ముద్దాడింది ఆ కన్నీటి చుక్క. వెంటనే స్పృహ తప్పి అభి ఎదపై వాలిపోయింది. అభి కంగారుగా తనను తడుతూ సీత లే, పైకి లేవే అని అంటూ ఫేస్ చూశాడు. ఫెయింట్ అయింది లైట్గా. సీన్ అర్థమయ్యి వెంటనే తనని ఎత్తుకొని ఎలివేటర్ దగ్గరకు తీసుకువచ్చాడు. సమయం అప్పటికే 11 దాటడం వల్లనేమో కంపెనీలో ఎలివేటర్ ఆఫ్ చేశారు. 25 అంతస్తుల మెట్లు దిగి గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకున్నాడు అభి. తన కారులోనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో తనని అప్పగించి తన ప్రాబ్లం ఏంటో డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు అభినందన్. గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి నథింగ్ టు వర్రీ, గ్లూకోజ్ ఎక్కిస్తున్నాం, మీరు వెళ్ళి చూడొచ్చు, కానీ పేషెంట్ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పారు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు అభి. సితార పక్కన ఉన్న చైర్లో కూర్చొని తన చేతిని పట్టుకొని పేల్ అయిన తన ఫేస్ చూస్తూ ఎందుకే పిచ్చి అంత భయం నీకు, ఎప్పుడూ ఓవర్కమ్ చేస్తావే ఈ ఫోబియాస్ని, అనుకోకుండా లిప్స్ టచ్ అయినా ఏడ్చేస్తావా, త్వరగా రికవర్ అవ్వవే, ఇప్పటి వరకు అంటే నువ్వెక్కడో ఉండటం వల్ల నువ్వు పడిన బాధ చూడలేకపోయాను, కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నాతో కావట్లేదు అని నెమ్మదిగా అంటున్నాడు. ఎక్కడ తనకి వినిపిస్తుందా అని సుతారంగా మృదువుగా ఉన్న తన చేతిని మరొక్కసారి స్పృశించాడు ప్రేమగా. ఇప్పటి వరకు సితార చేసిన రచ్చ గుర్తు చేసుకొని నేనిక్కడ ఉంటే మళ్ళీ నాపై అరుస్తుందేమో, దీని మధురగానం విని తరించే అదృష్టం నాకు మాత్రం ఎందుకులే, దీని ఫ్రెండ్కే కాల్ చేస్తాను అని అనుకుంటూ సితార ఫోన్ తీసుకొని లాక్ ఉంటే తన ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేసి వాట్సాప్లో అన్నింటికంటే పైన ఉన్న మైరా చాట్ ఓపెన్ చేసి నేను పలానా హాస్పిటల్లో ఉన్నాను, వచ్చి నన్ను తీసుకెళ్ళు అని మెసేజ్ చేశాడు. తన నెంబర్ బ్లాక్లో పెట్టడం గుర్తు వచ్చి సితార ఫోన్లో అన్బ్లాక్ చేసుకున్నాడు. దానికి తోడు ఒక కన్నింగ్ స్మైల్ ఒకటి. నుదిటి నుండి జుట్టు రబ్ చేసి టేక్ కేర్ పులి, నైనా బ్యాంకింగ్లోకి ఎలా అయినా రావాలని కోరుకుంటున్న నీకు అస్సలు రానివ్వను అని మాటిస్తున్నాను అని తన ఫోర్ హెడ్పై లిప్స్ ఆనించి ఆ రూమ్కి స్ట్రైట్గా ఉన్న మరొక రూమ్లోకి వెళ్ళాడు. మైరాకి కూడా తెలియడం ఇష్టం లేదు తను ఇక్కడ ఉన్నట్టు. అరగంట తర్వాత వచ్చింది మైరా. రూమ్స్ అన్నీ వెతుకుతూ సితార రూమ్లోకి వెళ్ళింది. మైరాని చూసి అభి బిల్ పే చేసి వెళ్ళిపోయాడు. డాక్టర్స్ ద్వారా విషయం తెలుసుకున్న మైరా ఇంకా స్పృహలోకి రాని సితార దగ్గరే కూర్చుంది. కారులో వెళ్తున్న అభికి సితార మాటలు గుర్తొస్తున్నాయి. ఎక్కువ టార్చర్ చేస్తున్నావు అనడం, మా డాడీకి మాట ఇచ్చినప్పటి నుంచి నన్ను ఎక్కువ ఏడిపిస్తున్నావని అనడం గుర్తు వస్తుంటే గతంలోకి వెళ్ళాడు. సితారాకి ఈ డిసీజ్ ఉందని తెలిసిన కొన్ని రోజుల తర్వాత
ప్లేయింగ్ గ్రౌండ్లో అందరూ ఉంటే సితార మాత్రం క్లాస్లోనే ఉంది. బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్న అభికి సితార ఫ్రెండ్స్ అందరూ కనిపించారు. కానీ సితార లేదు. మరో 10 minutes చూశాడు. ఎక్కడా కనిపించలేదు. వెంటనే సితార క్లాస్ రూమ్ వైపు వెళ్ళాడు. ఏదో బుక్ చదువుతూ తెగ నవ్వుకుంటుంది ఒక్కతే. అభి విండో నుంచి చూశాడు తనని. దాదాపు 400 పేజీలు ఉంటాయి తను చదువుతున్న బుక్. షాకింగ్గా అనిపించింది అభికి. కొంపతీసి లా కోర్స్ ఇప్పటి నుండే చేసేస్తుందా ఇది అని అనుకుంటూ నెమ్మదిగా వెనక నుండి వెళ్ళి సితార చదువుతున్న బుక్లోకి చూశాడు. అభిని పట్టించుకొని సితార బుక్లో లీలమై కిస్సర్ కిస్సర్ అని చిన్నగా గొణుకుతూ తెగ ఆరాట పడిపోతుంది. 2 lines చదివాడు అభి. ఓసిని, నువ్వు చదివేది అకాడమిక్ బుక్స్ అనుకొని తెగ ముచ్చట పడిపోయాను కదే, రొమాంటిక్ నవల్ చదువుతున్నావా అని అడిగాడు షాకింగ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ స్టోరీని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా రావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ అగైన్.